బాయ్స్ రెడీగుండండి. నీ యవ్వ మనం ప్లే ఆఫ్స్‌కెళ్ళే మంచి ఛాన్స్ అయితే దొరికింది. ఈ పంజాబ్ పైన స్టార్ట్ చేస్తే ప్రతి మ్యాచ్ గెలుచుకొని వెళ్ళడమే. అరే ఉండు ఆర్తిక్ తమ్ముడు. మీరేమో పెద్ద పాయింట్స్ టేబుల్‌లో టాప్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. నీ యవ్వ మీరు ఆడిన 6 మ్యాచ్‌లకి 2 మ్యాచ్‌లు గెలిచారు. మేము ఆడిన 6 మ్యాచ్‌లకి 2 మ్యాచ్‌లు గెలిచాము. మీకు మాకు పెద్ద తేడా ఏముంది చెప్పు? అరే ఏంది బాయ్ సూర్య, గెలిచే మ్యాచ్లు గెలిపించడం కాదు, నీ యవ్వ గెలుకుడిన మ్యాచ్లు గెలిపించడమే ఆటగాడుకున్న ముఖ్య లక్షణం. అరే నేనేం చేసేది హార్దిక్ బాయ్, నేను 6 కొట్టనీకి ప్రయత్నిస్తుంది, నీ యవ్వ దాదాపుగా 6 వెళ్ళిపోయింది, కానీ వాడు క్యాచ్ పట్టేశా. అరే నువ్వేం పెద్ద మ్యాచ్ గెలిపించిన వాడి విధంగా మాట్లాడుతున్నావు. నీ యవ్వ నీకు ఛాన్స్ వచ్చింది కదా, ప్రతిసారి నాపై ఆధారపడకుండా మీరే గెలిపించొచ్చు కదా. నీ యవ్వ మనం మ్యాచ్ ఓడినీకి కారణం ఫస్ట్ మన టీంలో యూనిటీ లేకుండా పోతుంది. అందుకే ప్రతి మ్యాచ్ దొబ్బుతుంది. నీ యవ్వ అందరూ ఒక్కరి మీద పడితే ఈసారి మనం మస్సంటై నెక్కాల్సిందే. తమ్ముడు శ్యామ్కరణ్, నీ యవ్వ రాజస్థాన్ పైన తక్కువ స్కోర్ అయినా మంచిగా డిఫెండ్ చేపించావు, మంచి కెప్టెన్సీ చేపించావు తమ్ముడు. కానీ నీ యవ్వ లాస్ట్ ఓవర్లో రన్స్ పోయిండా మనం మ్యాచ్ ఈజీగా గెలిచేవాళ్ళం కదా. అరే నేను కంట్రోల్ చేయమని చెప్పాను హర్షదీప్కి, కానీ రన్స్ ఇచ్చేశాడు. నేనేం చేసేది చెప్పు? అరే గతం గతహ, నీ యవ్వ ఎమ్మైనన్నా పిసికి మనం ముందరకు వెళ్ళాలి. ఏమంటా ధవన్ బాయ్? అరే అంతే తమ్ముడు, నీ యవ్వ ఎమ్మైని ఎలాగైనా మనం పిసకాలే. అరే మనం మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడాలి. ఒక్కరు కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తలేదు. ఈ మ్యాచ్లోనైనా మంచిగా బ్యాటింగ్ చేసి మనం మంచి స్కోర్ కొడితే ఈజీగా మనం మ్యాచ్ గెలుస్తాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.